మమ్ము కాచినవాడు మా మనసు దోచినవాడు మంగళాకారుడు మా శ్రీనివాసుడు. హాయ్. ఎరా బలిసిందా? మీ నాన్న కదా, పొద్దున వచ్చి రెంట్ అడుగుతాడంటే నెలలు కట్టాలా? ఓయ్ అయ్యార్ 3 కాక్స్. ఆ బాంబే అమ్మే రోజు రోజుకి బేభత్సంగా తయారవుతుంది. నాతో పాటు డిస్కో రావడానికి కొంచెం సెట్ చేసి పెట్టొచ్చు కదే. ఏయ్ చంపేస్తా నిన్ను. ఏ డిస్కోకి నేను సరిపోనా? ముగ్గురు అబ్బాయిలు నాకు రానివరే. 3 ఏళ్ళ నుంచి చూస్తున్నావురా బాబు. చూడ్డం కాదు చస్తున్నాం. రేయ్ ఒరే రే రే ఏంట్రా వీడు? అంత ఇష్టమా అమ్మాయి అంటే? అంత ఇష్టమా? లే కమన్ 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 లే రా. హలో, ఇష్టమా? ఇష్టమే. అయిపోయింది. దీనికి ఏంటి ఇద్దరు? ఇంత సింపుల్ అనుకోలేదండి. డ్రామా కావాల్సింది ప్రిపరేషన్ కాదు, డెడికేషన్. 3 ముక్కలు చెప్పడానికి వీడికి 3 ఏళ్ళు పట్టింది. 3 ముళ్ళు వేయించుకోవడానికి నువ్వు ఎక్కువ లేట్ చేయవద్దు. వీడికి 3 మారిపోద్ది. ఏంటే ఆల్ ది బెస్ట్. రేయ్ మనకు సంబంధం లేని విషయాలు నీకు ఎందుకురా ఫింగరింగ్? ఫింగరింగ్ ఏంద్రా? ఇలాంటి ఫటాఫటా అయిపోవాలి, నాన్ చూడు ఉండకూడదు. రేయ్ లైఫ్ లో ఎప్పుడో నీకు ఇలాంటి సిచ్యుయేషన్ ఎదురవుతుంది, అప్పుడు తెలుస్తుంది. ఇలాంటి సిచ్యువేషనా నాకా? ఆ నో వే. ప్రతి నిమిషం కథలకు అందే అవకాశం. నడవాలంటే నిలబడి చూడకురా. Do it, just do it, don't bother, go and try. करके देखो जो कुछ करना है. Come on and take it, just take it, whatever comes your way. दिल से ले लो जो कुछ मिलता है. एक सर एरा everybody एक सर या everybody एक सर एरा everybody एक सर या
Eida. Everybody ikkasar, yeah. Ha, everybody ikkasar, Eida. Everybody ikkasar, yeah. హే స్వర్గమై సొంతమవుతుందిరా అంత పదునైందిరా ఈడనే ఆయుధం స్వప్నమై చెదిరిపో నీకురా నిద్రపో నీకురా నేడు నీ యవ్వనం కటకటమంటే ప్రతి పూట కట్టుకున్న పులిపేట ఎవరెస్ట్ అయినా కరిగించే చురుకుందిన నీకంట Do it, just do it, don't bother, go and try करके देखो जो कुछ करना है Take it, just take it, whatever comes your way दिल से ले लो जो कुछ मिलता है ఇదొకటి ఇప్పుడు 6కి ముగుస్తుంది. గుడ్ మార్నింగ్. లైఫ్ మళ్ళీ మొదలు. చూడ్డానికి బాగానే ఉంటాయి కానీ మన ఇడ్లీ సాంబార్ గుర్తుకొచ్చినప్పుడు కొత్తగా కొన్నా. ఇక్కడ కాలంతో పరిగెత్తకపోతే కష్టం. ఇదే మా యూనివర్సిటీ. నా కాలేజ్, నా ఫ్రెండ్స్. అమ్మాయిలు బాగున్నారు కదా. ఓ క్లాస్ కి టైం అవుతుంది. Hey Anu, what about my proposal? I told you that I love you. నాకు ఫంకీగా ఉంటే ఇష్టం ఉండదు, మంకీలాగా ఉంటే ఇష్టం. చూసావా, వాళ్ళు ప్రపోజ్ చేయడం కామన్ యా, నేను కాదనడం కామనే. హలో హలో, ఏంటి తినడానికి వచ్చారనుకుంటున్నావా? పార్ట్ టైం జాబ్. అలాంటి స్పోర్ట్స్ కార్ కొనాలంటే ఇలాంటివి తప్పవు. ఇది నా లైఫ్. ఇది మళ్ళీ 6కి మోగేస్తుంది. Catch you later. Good night. I miss you, Ra. ఐ మిస్ యూ టూరా. నేను మాత్రం మిస్ అవును. అరే బాబాయ్, ఫస్ట్ టైం ఈ అమ్మాయిని చూసి మనసు ఈలేసిందిరా. ఈ అమ్మాయి ఎక్కడున్నా ప్రేమించడం ఖాయం, పెళ్లి చేసుకోవడం కూడా ఖాయం. నేను ఫిక్స్ అయిపోయాను రా, నేను ఫిక్స్ అయిపోయాను. రేయ్, అది నా చెల్లిరా. నువ్వు అలాగే ఫిక్స్ అవ్వు, నా లవ్ నీ సిస్టరే కదా. నిజంగానే అది నా సొంత చెల్లిరా. అయినా నీకు ఇంత అందమైన సిస్టర్ ఉందని నాకు ఎప్పుడు చెప్పలేదేంట్రా బావా? బావా? ఇందాకటి దాకా బాబాయ్ అని ఇప్పుడు బావేంట్రా? బావగా నీకు ప్రమోషన్ ఇచ్చా. ఎందుకే పేరేమన్నావు? అనురాధ. చాలా బాగుంది. మిస్సెస్ అనురాధ వీరభద్రం. అబ్బో, ఇది ఇంకా బాగుంది బావా. రేయ్, అది నా చెల్లి అని చెప్పానా? నేను ఈ చెల్లిని ఇష్టపడలా, నేను ఇష్టపడింది చెల్లి అయింది. ఏంట్రా అప్పుడే మీ రామాంజనేయ యుద్ధం మొదలైందా? అది నిన్నటిదాకా, ఇవాళ నుండి కృష్ణార్జునుల యుద్ధం. బాబా మొదలయ్యాం కదా. అదేంటి? ఏం లేదే, నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, అమ్మాయిని పెళ్లి చేసుకుంటానన్నాను, అదే చెల్లి అయింది. నాదేమన్నా తప్ప? నాకు తెలియకుండా ఎప్పుడురా? జస్ట్ 10 minutes బ్యాక్. ఇదిగో ఇదే. ఓరు బాబా, ఇలా చూడకరా. వావ్, సూపర్ రా, నీకు పర్ఫెక్ట్ కదా. ఏయ్, బుద్ధి లేకుండా నువ్వు కూడా ఏంటే? రేయ్, వాడు మనసులో ఏదో పెట్టుకుని మాట్లాడితే తప్పు గాని పద్ధతిగా పెళ్లి చేసుకుంటానంటే తప్పేంట్రా? అయినా నేనే అనుకోను గానీ మా బాబాయ్ కదా, నా గురించి నన్ను మంచి మాటలు చెప్పి వేదోకే. రేయ్, ఆ విషయం ఎంతటితో ఆపేయ్. మా ఫ్యామిలీ గురించి నీకు తెలీదు. ఏం చేస్తారా? చంపేస్తారా? అక్కడ దాకా వస్తే నా లవ్ కోసం మీ ఫ్యామిలీయే కాదు, నువ్వు అడ్డు వచ్చినా సరే లేపేసి మరి నేను చెల్లి లేపుకుపోతా. ఇది ఫిక్స్. రాలేదు. లోపల గదిలో ఉంది, తీసుకురా. అలాగే బాబాయ్. నమస్కారం అండి. నమస్కారం.
నమస్కారం తాతయ్య. నమస్తే. నీ ఎంగేజ్మెంట్ ఎప్పుడే? నా బాయ్ ఫ్రెండ్ ఓకే అనాలిగా. హాయ్ గ్రాండ్ పా. హలో గ్రాండ్ పా. ఏంటి గ్రాండ్ పా ఇది? భద్రా ఉంటే బ్యాచిలర్ పార్టీలా ఉండేది. ఇప్పుడు చూడు ఆడాళ్ల పేరెంట్ అలా డ్రైగా ఉంది. నా ఫీలింగ్ కూడా అదే పాప. అవునే. వాళ్ళు లేకపోతే ఫంక్షన్ కి వెయిటే లేదు. ఎందుకు లేదు?